హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పై నెట్వర్క్ కు సంబంధించి తొందరలోనే ఫైనాన్స్ ప్లాట్ఫామ్ అనేది మన పై కాయిన్ ని ఎందుకు లిస్ట్ చేయొచ్చు అని చెప్పేసి కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా నేను అప్లోడ్ చేసిన వీడియోకి కామెంట్ సెక్షన్ లో వచ్చిన ఒక కామెంట్ అయితే మీరు చూడండి. ఇలా అనుకునే వాళ్ళకి నేను ఒకే ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. ఎవరు ఎంత సంపాదిస్తున్నారు అనే అసూయపడటం కంటే వాళ్ళు దాన్ని సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నారు అనే విషయం మీద ఒకసారి దృష్టి పెట్టండి. యూట్యూబ్ లో ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే దాని వెనక ఎంత ప్లానింగ్ ఉంటుంది, అలాగే ఎడిటింగ్ ఎంత డెడికేషన్ ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అలాగే ఇది మొత్తం చేయడానికి ఎంత సమయం పడుతుంది అనే విషయం కానీ మీరు ఆలోచిస్తే ఇలా సంపాదించే మార్గాన్ని ఇంత చిన్న చూపు చూడరు. అసలు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా మారాలంటే కొన్ని సంవత్సరాల పాటు కష్టపడాలి. ఒక కన్సిస్టెన్సీగా ఒక కంటెంట్ ని క్రియేట్ చేయాలి. ఎడిటింగ్, ఎస్ఈఓ, థంబ్నెయిల్స్, టైటిల్స్ వీటన్నిటితో పాటు ఎవరైతే వ్యూయర్స్ ఉన్నారో వాళ్ళ నమ్మకాన్ని కూడా పొందగలగాలి. ఇంత చేసిన అమౌంట్ వస్తుందా అంటే 1-2 సంవత్సరాల పాటు ఎటువంటి అమౌంట్ లేకపోయినా గానీ పని చేయగలగాలి. అటువంటప్పుడు ఇలా మాట్లాడే వాళ్ళు మీతో మీరే ఒక ప్రశ్న అయితే వేసుకోండి. వాళ్ళు ఎందుకు సాధించగలుగుతున్నారు, అదే పని నేనెందుకు చేయలేకపోతున్నాను? అలా అనుకున్నప్పుడు మీరు కూడా సాధించగలుగుతారు. అందుకే నెగిటివ్ గా మాట్లాడటం మానేసి ఇలా చేస్తున్న వారికి మద్దతు ఇవ్వండి. ఇటువంటి వారి నుంచి ఎంతో కొంత నేర్చుకుని మీరు కూడా ముందుకు వెళ్ళగలిగితే మీకు అదే ఒక నిజమైన విజయం. ఇంత చెప్పినా గానీ ఇంకా మాట్లాడితే మనకు పోయేదేం లేదు. ఇక పై నెట్వర్క్ ని ఫైనాన్స్ ప్లాట్ఫామ్ ఎందుకు లిస్ట్ చేయొచ్చు అని చెప్పి చూస్తే రీసెంట్ గా జరిగిన ఒక ట్రాన్సాక్షన్ ఒక ఉదాహరణగా మాట్లాడుకోవచ్చు. ఒక పెద్ద వేలి యొక్క వ్యాలెట్ అనేది రీసెంట్ గా 331 బిలియన్ పై కాయిన్స్ ని OKX నుంచి Gate.io నుంచి పై చేసి ఒక ప్రైవేట్ వ్యాలెట్ లోకి సెండ్ చేయడం అనేది జరిగింది. దీన్ని ఒక విధంగా అర్థం చేసుకుంటే ఫైనాన్స్ ఎక్స్చేంజ్ అనేది వారి లిస్టింగ్ కి ముందే వాళ్ళ దగ్గర ఒక లిక్విడిటీని పెంచుకోవడానికి ఒక ఏర్పాటు చేస్తూ ఉండవచ్చు అని చెప్పేసి మనకి అనుమానం కలుగుతుంది. అయినా ఇప్పటికీ కూడా ఫైనాన్స్ అనేది పై కాయిన్ లిస్ట్ చేస్తుందా అని చెప్పేసి అడిగితే ఎందుకు లిస్ట్ చేయొచ్చు అని చెప్పేసి కొన్ని పాయింట్స్ ని ఉద్దేశించి నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. దయచేసి వీడియో చివరి వరకు చూడండి. అసలు నేను చెప్పిన విషయాలని మీరేమనుకుంటున్నారు అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అసలు లిస్ట్ చేయడానికి మొట్టమొదటి కారణంగానే చూసుకుంటే ఈ పై నెట్వర్క్ దగ్గర ఇప్పటికే 60 మిలియన్ పీపుల్ వరకు యూజర్ బేస్ ప్రెజెంట్ యాక్టివ్ యూజర్స్ గా అయితే ఉన్నారు. ఫైనాన్స్ లాంటి ప్లాట్ఫామ్స్ ఎప్పుడు కూడా యూజర్ బేస్ అనేది ఎక్కువగా ఉన్న కాయిన్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తుంది. అలాగే ఇంకో విషయం కానీ చూసుకుంటే ఈ పై నెట్వర్క్ అనేది క్రమక్రమంగా వాళ్ళ ఎకో సిస్టానికి సంబంధించి ఓపెన్ మైనెట్ వైపు అడుగులు వేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఓపెన్ మైనెట్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం పూర్తిగా యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ విషయం ఇటువంటి పెద్ద ఎక్స్చేంజెస్ కి అతి ముఖ్యమైన పాయింట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే మూడో పాయింట్ కానీ మనం చూసుకుంటే ప్రజెంట్ ఈ ఫైనాన్స్ ప్లాట్ఫామ్ అనేది Web3 టెక్నాలజీ తోటి డీసెంట్రలైజ్డ్ గా నడిచే ప్రాజెక్ట్స్ పైన ఎక్కువగా దృష్టి పెట్టింది అని చెప్పుకోవచ్చు. దానికి అనుగుణంగానే ఇప్పుడు పై నెట్వర్క్ కూడా ఒక మొబైల్ ఫస్ట్ డీసెంట్రలైజ్డ్ ఎకో సిస్టమ్ గా అయితే ఉంది. అందువల్ల ఇది ఫైనాన్స్ ఎక్స్చేంజెస్ కి తప్పకుండా సరిపోయే ప్రాజెక్ట్ అయితే అవుతుంది. అలాగే పైకోర్ టీమ్ అనేది ఫైనాన్స్ తో ఇండైరెక్ట్ కమ్యూనికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇండైరెక్ట్ కమ్యూనికేషన్స్ అని చెప్పేసి ఎందుకంటున్నానంటే కొన్ని రోజుల ముందు మనం చూసాం ఫైనాన్స్ ప్లాట్ఫామ్ లో ఈ పై కాయిన్ కి సంబంధించి కొంత సమాచారాన్ని అయితే వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. దాన్ని బట్టి ఈ ఫైనాన్స్ ప్లాట్ఫామ్ అనేది పై నెట్వర్క్ యొక్క ప్రాజెక్ట్ పైన ఒక దృష్టి పెట్టింది అనడానికి ఒక సంకేతంగా మనం భావించవచ్చు. ఇంకో పక్క పై నెట్వర్క్ అనేది వారి KYC ప్రాసెస్ ని ఫాస్ట్ గా చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అనేది ఫైనాన్స్ లాంటి పెద్ద ప్లాట్ఫామ్స్ కి వారి కంట్రోలింగ్ అవసరాలు ఉంటాయి కదా, వాటిని తీర్చడానికి కరెక్ట్ ప్రాజెక్ట్ గా ఉంటుంది అనటంలో సందేహం లేదు. అలాగే పై నెట్వర్క్ అనేది ఇప్పుడు ఇండియా, ఫిలిప్పైన్స్, నైజీరియా, చైనా ఇటువంటి ఎన్నో దేశాల్లో విపరీతమైన యూజర్ బేస్ అయితే సొంతం చేసుకుంది. అందువల్ల ఫైనాన్స్ లాంటి ప్లాట్ఫామ్ ఇటువంటి మార్కెట్ లో వారి ఇన్ఫ్లుయెన్స్ ని పెంచుకోవడానికి విపరీతంగా కృషి చేస్తుంది, తప్పకుండా ప్రయత్నిస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే ఫైనాన్స్ అనేది ఎప్పుడు వారి ప్లాట్ఫామ్ లో కాయిన్స్ లిస్ట్ చేయాలన్నా కమ్యూనిటీ యొక్క సలహాలు తీసుకుని మాత్రమే చేస్తుంది. ఇప్పుడు పై నెట్వర్క్ కి సంబంధించి ట్విట్టర్ లో కావచ్చు, టెలిగ్రామ్ లో కావచ్చు ఉన్న కమ్యూనిటీలు ఈ ఫైనాన్స్ లిస్టింగ్ గురించి విపరీతంగా డిమాండ్ చేయడం అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే క్రిప్టో మార్కెట్ లో ఉన్న అనలిస్ట్ ప్రకారం ఫైనాన్స్ ప్లాట్ఫామ్ లో ఇంటర్నల్ టెస్టింగ్ ద్వారా పై ట్రేడింగ్ పేర్స్ ని సెటప్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. కానీ ఈ న్యూస్ అనేది ఇంకా అఫీషియల్ అయితే అవ్వలేదు. నాకు తెలిసి ఈ పాయింట్స్ ని అనుసరించి ఫైనాన్స్ ప్లాట్ఫామ్ అనేది తొందరలోనే పై కాయిన్ ని ఫైనాన్స్ లో లిస్ట్ చేస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను చెప్పిన ఈ విషయాలు కానీ మీకు నచ్చాయి అనుకుంటే ఒక లైక్ చేయండి. లేదు ఈ కాయిన్ గురించి వేరే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ లేదంటే ఎటువంటి డౌట్స్ ఉన్నా గానీ నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.